హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మనము పుదీనా బాగా వస్తుంది కదా, కొత్తిమీర పుదీనా బాగా వస్తుంది కదా, ఇవంతా ఆర్గానిక్. ఇప్పుడు ఈ పుదీనాలోకి పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, ఇది చింతపండు, ఒక నిమ్మకాయ సైజు అంటే చింతపండు, 2 వెల్లుల్లి, కొంచెం 1 స్పూన్ జీలకర్ర. వీటితో మనం పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఎండుమిర్చి 6 స్పూన్ల పల్లి నూనె వేసాను. 6 స్పూన్ల పల్లి నూనెలో పుదీనా, మొత్తం వేగిన తర్వాత మనము బౌల్లో పెట్టుకుని చూసుకున్నాం. బౌల్లో ఏ బౌల్కి వస్తుందో చూద్దాం. ఇదిగోండి కరివేపాకు, కరివేపాకు, ఇదిగోండి కొత్తిమీర. ఇది దీని మీద మూత పెట్టేసుకున్నాం. మూత తీసి చూద్దాము. చూసారా, కొంచెం నిండా ఉన్నదల్లా కొంచెం తగ్గింది కదా, ఇప్పుడు నిండా ఉన్నది. కొంచెం ఇట్లా మూత తీసి వేపుకున్నాం. మూత తీసి వేపుకుంటే ఆ నీరు అనేది కూడా ఎవాపరేట్ అయిపోతుంది. మూత ఉంటే మళ్ళీ అంతా నీరు అయిపోతుందండి. మూత తీసి వేపుకుంటే ఆ నీరంతా ఎవాపరేట్ అయిపోయేదాకా ఉంచుకుని తర్వాత మిక్సీ వేసుకున్నాం. ఇలా ఉన్నప్పుడే చింతపండులో గింజలు అన్నీ తీసేసి చింతపండును కూడా దీంట్లో వేసేద్దాం. దీంట్లో గింజలు అవన్నీ తీసేసి నీట్గా చేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలా నూనె తేలిన తర్వాత ఆపేయాలి. ఇలా నూనె తేలింది కదా, నూనె తేలే వరకు వేగనిచ్చి పక్కన పెట్టేద్దాం. కూడా ఈ బౌల్ అయిందనమాట. ఈ బౌల్ ఈ ఎండుమిర్చి అయితే సరిపోతుందండి. కొంచెం వేపేసి వేపేప్పుడే కొంచెం జీలకర్ర, ఇవన్నీ వేయించిన ఎండుమిర్చి, ఇది వేయించిన కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, ఇవి 2 మిక్స్ చేసుకో. జీలకర్ర కొంచెం పచ్చిది కూడా వేస్తాను. వేయించేటప్పుడు ఎండుమిర్చి వేయించేటప్పుడు కొంచెం వేస్తాను జీలకర్ర. మళ్ళీ దీనిలో కూడా జీరా వేస్తాను. కొంచెం జీలకర్ర వేస్తే బాగుంటుంది. జీలకర్ర, వెల్లుల్లి ఒకటి మొత్తం చేసి పెట్టాను అనమాట. 1 కప్ అయింది. మనం అంతా తీసుకుంటే 1 కప్ అయింది వేగిన తర్వాత. దీనికి ఒక 20 ఎండుమిర్చి సరిపోతాయి. అంటే కారం తక్కువ ఉంటే కొంచెం వేసుకోవాలి. కారం మిర్చి అయితే ఒక 20 సరిపోతుంది. చింతపండు కూడా వేసాం కదా కొంచెము. ఇవి 2 మిక్సీ వేసుకుని వస్తాను. ఇదిగోండి పాలకూర, 4 కట్టల పాలకూర, పెద్ద పెద్ద కట్టలు 4 కట్టల పాలకూర. మీకు లెక్క కోసం చెప్తున్నాను. ఇది మన ఇంట్లోదే, మన ఇంట్లో ఉంచిన ఆర్గానిక్ పాలకూరే. నేను మీకు చూపిద్దామంటే ఈయన కింద వాకింగ్కి వెళ్ళినప్పుడు వస్తా దాన్ని ఇది దొండకాయలు కోసుకొచ్చేస్తారు. ఇదిగోండి ఈ పాలకూర. ఇప్పుడు మీకు లెక్కకి 4 కట్టల పాలకూర పెద్ద పెద్దది. ఇది పోపు వేసేసి పోపులో వేసేద్దాం. ఒక 5 మినిట్స్, ఒక 2-3 మినిట్స్ మూత పెట్టేసి ఉంచుదాం. ఇవ్వండి 2 ఉల్లిపాయలు, 2 ఇవి 2 ఉల్లిపాయలు, కొంచెం జీరా, వెల్లుల్లి, వీటిని పాలకూరలోకి దంచుకుందాం. ఫస్ట్ జీరా, వెల్లుల్లి, దంచుకున్న తర్వాత ఈ ఉప్పు చూసారా, ఈ ఉప్పు ఇంత చాలా కొంచెం వేయండి. ఎంతే వేసుకోండి ఉప్పు. వేసుకోండి నిండా 1 స్పూను, నిండా 1 స్పూన్ వేసేసుకోండి. వేసేసుకుని మళ్ళీ ఇవన్నీ పాలకూర బాగా ఉడికింది. మూత పెట్టాను కదా, బాగానే ఉడికింది. దీంట్లో ఇది వేసేద్దాం, ఈ ఉల్లిపాయ.
ఇది వేసేసి ఇప్పుడు మనకి మొత్తము మనకి ఆయిల్ బయటకు వచ్చేదాకా దీన్ని మూత పెట్టి ఉంచేయాలి. ఇదిగోండి ఆయిల్ బయటకు వచ్చింది, కనిపిస్తుందా మీకు? ఇలా ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత ఆపేయాలి. ఇలా ఆయిల్ బయటికి రావాలి, నీరంతా వెళ్ళిపోవాలి. ఎందుకంటే పాలకూరకి చాలా నీరు వస్తుంది కదా, ఆ నీరంతా వెళ్ళిపోయి ఇంకిపోయి ఇట్లా కొంచెం ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. పాలకూర ఉల్లికారం, ఇది పుదీనా, కొత్తిమీర, కరివేపాకు హెల్దీ పచ్చడి ఎండుమిర్చితో. కంపల్సరీ చేసుకోండి. మీరు చేసుకుంటే తెలుస్తుంది. అన్నీ బాగున్నాయి అంటుంది అని అనుకోకండి. ఒకసారి మీరు చేసుకుని చూడండి, నిజంగా టేస్టీగా ఉంటున్నాయండి. నిజంగా బాగుంటుంది ఈ కూర. ఇంతకుముందు కూడా చేసి చూశాను నేను, చాలా బాగుంటుంది. ఈ పచ్చడి కూడా ఇంతకుముందు చేసి చూశాను. ఇంతకుముందు చేసి నేను టేస్ట్ చేసి మీకు చెప్తున్నాను. ఓకేనా? చేసుకోండి, చాలా బాగుంటుంది. కొంచెం ఉప్పు కారం తక్కువ వేసుకుంటే కొంచెం ఎక్కువ తినొచ్చు. ఉప్పు కారం ఎక్కువైంది అనుకోండి కొంచెమే కలుపుకోగలుగుతాం. మనం ఎక్కువ ఆకుకూర తినాలంటే కొంచెం ఉప్పు కారం కొంచెం తగ్గించుకుంటే మనం చాలా కూర తినొచ్చు.